ఓం నమ శివాయ. నా పేరు అంజిబాబు అండి. వాస్తు అండ్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూస్తాను. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే రుద్రాక్ష గురించి. ఈ రుద్రాక్ష అనేది చాలా పవిత్రమైందండి. ఈ పవిత్రమైన దాన్ని మనం పవిత్రంగా వాడుకోవాలి. చాలామంది తెలిసి తెలియక రుద్రాక్షలు వేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఏదో ఒక రుద్రాక్ష వేసుకొని తర్వాత నాకు మంచి జరుగుతులేదు, చాలా ఇబ్బందులు అయింది, అయినా అనుకున్న పనులు జరుగుతులేవని చాలామంది చేయడం జరుగుతుంది. ఈ రుద్రాక్ష అనేది చాలా పవిత్రం. కాబట్టి దీన్ని వేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక జ్యోతిష్యుల్ని మంచి అష్టాలను సంపాదించి వాళ్ళ జాతక ప్రకారం ఏదైతే రుద్రాక్ష వర్తిస్తుందో ఆ రుద్రాక్ష వాడాలండి. ఆ రుద్రాక్ష వాడేటప్పుడు ఏ రకమైన రుద్రాక్ష అయినా సరే ఫస్ట్ చూసుకున్నట్లయితే జాతక ప్రకారం మనకు మాలలో వచ్చినట్లయితే 27, 54 అంతకంటే తక్కువ ఉండొద్దండి. చేతికి వేసుకోవాలంటే మగవారు మాత్రం 12 వేసుకోవాలి. దీన్ని మెయిన్ పాత్రలు అంటే ఎక్కడంటే నేపాల్లో తీసుకోవాలి, లేదంటే తిరుపతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష చేసి మద్యం మాంసం తినకూడదండి. ప్లస్ కుట్టుక జననం మరణం ఆ ఏరియాలో అంటే మన డెలివరీ సమయంలో కూడా ఈ రుద్రాక్ష అనేది తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ ధన సంస్కరణకి వెళ్ళినా సరే ఈ రుద్రాక్ష అనేది తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష మనం ఎంత నీట్గా మనం ఇది చేసుకున్నట్లయితే పవిత్రంగా భావించేసినట్టే శక్తి అభివృద్ధి పొందుతుంది, శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది. దీన్ని పవిత్రంగా తెల్లవారుజామున మార్నింగ్ సోమవారం పూట వేసుకున్నట్లయితే శివుని అనుగ్రహం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రుద్రాక్ష వేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూసి ఎలాంటి నియమాలు తీసుకోవాలంటే జాగ్రత్తగా ఉండి స్త్రీల వద్ద కానీ ఎలాంటి అనివార్య కారణమని కొన్ని పరిస్థితులు వేసుకోవాల్సి తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఈ రుద్రాక్షను తీసి మన జేబులో కానీ లేదంటే ఎక్కడన్నా మనం పవిత్రమైన స్థలంలో పెట్టుకోవాలండి. ఈ రుద్రాక్ష తీయాల్సిన పరిస్థితి వచ్చి ఒక వారం రోజులు ఇంట్లో ఉన్నట్టయితే నిద్రాస్థలకు పోతుంది. కాబట్టి మళ్ళీ దానిని శుద్ధి చేసి గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని పవిత్రంగా చేసుకొని మళ్ళీ దాన్ని ధరించడం జరుగుతుంది. దానివల్ల మనకు మళ్ళీ పవర్ రెట్టింపు అవుతుంది. ఈ వారం రోజులు పక్కన పెట్టేసి మళ్ళీ మనం వేసుకున్నట్టు రాదు. ఈ రుద్రాక్ష వేసుకున్న ప్రతి వారు కూడా ధ్యానం ఎక్కువ చేయాలి. ప్లస్ దానికి తోడుగా మనం ఎప్పుడు శివమా మంత్రం చదువుతుండాలండి. రుద్రాక్ష వల్ల శివుని అనుగ్రహం పొంది మన పనులలో కానీ మనకు శాంత స్వరూపం కానీ ఏ పని అయినా సరే విజయవంతం అవ్వడం జరుగుతుంది.